హిందూ మత విశ్వాసాన్ని పూర్తిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దెబ్బతీయటమే కాకుండా ప్రతిరోజు భక్తుల మనోభావాలని గాయపరుస్తూ ఆ రెండు దినపత్రికలు పెడుతున్నటువంటి హెడ్డింగ్లు శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమలకు కల్తీనే అని హెడ్డింగ్ పెట్టారు. ఈనాడు కిరణ్ని నిజంగా కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమైనా గడ్డి తిని వార్తలు రాస్తున్నావా? అన్ని హలయాల్లో అంట కల్తీని కలిపేశారంట. మొన్నటిదాకేమో తిరుమల అన్నారు, మొన్న తర్వాత ఏమో శ్రీకాళహస్తి అన్నారు, ఇప్పుడు కాణిపాకం, ద్వారకా, తిరుమల, రేపొద్దున విజయవాడ దుర్గమ్మ గుడి అంటారు, ఎల్లుండి సింహాచలం అంటారు, తర్వాత అన్నవరం అంటారు. ఈ రాష్ట్రంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు హిందూ మతాన్ని? ఈ రాష్ట్రంలో దేవాలయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేవాలయాలను మీరు 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా ఒకరోజేమో గొడ్డు కొవ్వు, ఇంకో రోజు పంది కొవ్వు, ఇంకో రోజు చేప నూనె, ఇంకో రోజు మేక నూనె, ఇంకో రోజు వచ్చేమో కల్తీ నెయ్యి, ఇంకో రోజేమో పామాయిలు, ఇంకో రోజేమో రసాయనాలు, ఇంకో రోజేమో బాత్రూంలో యాసిడ్, ఇంకో రోజేమో అసలు నెయ్యే కాదు, ఇంకో రోజేమో వాళ్ళ బొందలో కొవ్వు, వాళ్ళ బోల్లో కొవ్వు. ప్రతిరోజు ఈ వార్తలో అసలు ఏం బతుకులు మీది? ఈ దినపత్రికలు అడుగుతున్నా, మీరు కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకా అశుద్ధం దీని వార్తలు రాస్తున్నారా? 2022-24లో సరఫరాలో చేసిన సుమతి ట్రేడర్సు, వినాయక ఏజెన్సీ, అదంతా వైష్ణవి డైరీ నుంచి తెచ్చిన రసాయన మిశ్రమే అని క్వశ్చన్ మార్కు పెట్టి ఇక్కడ చూడండి. ఇందులో సుమతి ట్రేడర్సు 2023-24లో కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకొని భారీగా అందజేసింది. సో ఈ 3 ప్రధాన ఆలయాల్లోనూ అప్పట్లో కల్తీ నెయ్యితోనే లడ్డు, ఇతర ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందచేసినట్టు తెలుస్తుందంట. ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీళ్ళిద్దరూ, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఏ రోజు కూడా మంచి నెయ్యితో వీళ్ళు తినుండరు. వీళ్ళకి గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అంటే బాగా ఇష్టం. గొడ్డు కొవ్వు, పంది కొవ్వుతో తయారు చేసుకొని అన్నం తింటారేమో. ఈ వార్తలు రాసేవాడిని అడుగుతున్నా, ప్రతిరోజు మా హిందూ మతాన్ని అవమానపరుస్తూ మీ గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూంలో యాసిడ్తో అన్నం తినేవాడు ఇట్లాంటివన్నీ రాస్తాడు వార్తలు. ఇంకా ఆలోచించుకోండి, ఇంక వాళ్ళ బతుకులు ఎలాంటివి. అన్ని గుళ్ళకి కలిపేశారు నెయ్యి. ఇప్పుడు అయిపోయింది మొత్తం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇదేంటి వినాశకాల విపరీత బుద్ధి వీళ్ళకి వచ్చినట్టుంది. పోయే కాలం వస్తే మనం ఏం చేస్తాం? దేవుడితో పెట్టుకుంటే అంతే. దేవుడితో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతారు. ఖచ్చితంగా మీ 2 దినపత్రికలు కూడా రేపొద్దున అది జరగబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటే మీరు ఇంకా తప్పులు దాన్ని ఇంకొద్దిగా 4 కథలల్లి రాసి ఇంకా మీరు తప్పులు చేస్తూ ఉన్నారు. దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అనుభవిస్తారనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఢిల్లీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. సింగడు అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడని మనకు సామెత ఎట్లుందో, చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావంటే దానికి సమాధానం లేదు. ప్రతిరోజు పాడిందే పాట అమరావతి, పోలవరం, ఇంతమించి ఏం లేదు. పోలవరానికి సంబంధించి ఇప్పుడు 2వ దశకు నిధులు అడగడానికి వెళ్ళామని చెప్పి ఒక దాంట్లో కొంత బ్యాన్ రాయటము, ఇంకోటేమో అమరావతికి చట్టబద్ధత కోసం అని చెప్పి ఇంకో బ్యాన్ రాయటం. ఆంధ్రజ్యోతి ఏమో ప్రయారిటీ అమరావతి, ఈనాడేమో ప్రయారిటీ పోలవరం అన్న కోణంలో 2 హెడ్డింగ్ పెట్టినాయి. పోలవరానికి మొదటి దశకు చాలు, 2వ దశకు అవసరం లేదని చెప్పి ఆల్రెడీ కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొదటి దశ వరకు డబ్బులు చాలు, 2వ దశకు అవసరం లేదని. పోలవరం అంచనా వ్యయం 55,000 కోట్లు. మొదటి దశ 30,000 కోట్లతో పూర్తి అవుతుంది. సో మొదటి దశ పూర్తి అవడానికి ఇంకో 12,000 కోట్లు కావాలి. దానికే ఇప్పటివరకు జగన్ గారు ఉన్నప్పుడు ఆమోదం తెలిపించుకున్నాడు జగన్ గారు. ఇప్పటివరకు దాన్ని అప్పుడు 1,000 కోట్లు, అప్పుడు 2,000 కోట్లు ఇస్తున్నారు తప్ప మొత్తం ఒకేసారి ఇవ్వమంటే ఇప్పటివరకు ఇవ్వాలి. సో ఇవాళ హెడ్డింగ్ నుండి పోలవరానికి సహకరించండి, 2వ దశకి 32,000 కోట్లు కేటాయించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టుగా. గోదావరి జల వివాదాలపై ట్రైబ్యునల్, రాజధాని అమరావతికి చట్టబద్ధ, రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రోత్సాహక నిధులు, బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్కు తిరుపతితో అనుసంధానం, కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతులు, ఢిల్లీలో 7 కేంద్ర మంత్రులతో భేటీ. బడ్జెట్ సమావేశాల కంటే ముందు, అంటే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టకంటే ముందు వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి ఇదిగోండి పెట్టండి అని అడగాలి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏం పెట్టారో గుండు సున్నా. పోలవరానికి నిధులు లేవు,
అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తే దాంట్లో 10% కేంద్రం ఇస్తుంది గ్రాంట్ కింద. అంటే 1,500 కోట్లు. ఏది ఇప్పటికి 50,000 కోట్లు అప్పులు చేస్తే 1,500 కోట్లు కేంద్రం ఇచ్చిద్దంట అప్పుల్లో. మరి ఏంటి మీరు డబుల్ ఇంజన్ సర్కార్? వాట్ ఈజ్ ద యూజ్? పోలవరం 2027కి పూర్తి అయ్యిద్ది అంటారు మొదటి దశ. అసలు మొదటి దశ పూర్తి ఈ బడ్జెట్లో ఎంత పెట్టారు? 3,000 కోట్లు పెట్టారు. ఎక్కడ పూర్తి అవ్వాలి? ఎందుకు ఇంకా ప్రజలు మభ్యపెట్టి దానికోసం దీనికోసం అనేక బిల్లులు ఆగిపోయి మళ్ళీ విడత సమావేశాల్లో రాజధాని బిల్లు పార్లమెంట్లో గందరగోళంతో అనేక బిల్లు ఆగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ విడత పెట్టట్లేదు, మళ్ళీ విడత సమావేశాల్లో రాజధాని బిల్లు పెడతామని హోంమంత్రి గారు చెప్పారంట. మళ్ళీ విడత సమావేశాలు అంటే ఇప్పుడు ఈ సమావేశాల్లో లేవు. అమరావతికి చట్టబద్ధ కలిపి మొన్నే పెట్టేసారు, ఆల్రెడీ అయిపోయింది అన్నారు. 20 నెలలు అయింది ఆల్రెడీ మీరు అధికారంలోకి వచ్చి. పైన ఉంది మీరే, కింద ఉంది మీరే. లాభాల బాటలో స్టీల్ ప్లాంట్ కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీలో చెప్పారు లాభాల్లో ఉందని చెప్పి. మరి లాభాల్లో స్టీల్ ప్లాంట్ ఉంటే ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? చేయకూడదు, తప్పు కదా అది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సహకరించండి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని 34 విభాగాలను ఇప్పటికే పార్టులుగా ప్రైవేటీకరణ ఇవ్వడం కోసం నోటిఫికేషన్లు ఇచ్చారు. నిన్న కీలకమైనటువంటి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి దాన్ని కూడా ప్రైవేటీకరణకి ఇస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పక్క ప్రైవేటీకరణ అవుతుంది, దానికి క్యాప్టివ్ మైన్స్ అడగట్లా. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఒకటి పెడతాం, దానికి సహకరించండి అంటున్నాడు. ఉన్న ప్రభుత్వ స్టీల్ ప్లాంట్నే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి సహకరించమని నేను అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు. ఏం చెప్పాలి ఇంకా? సో ఇది పరిస్థితి. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలనలో ఈ 20 నెలలుగా ఏం జరుగుతుందంటే పబ్లిసిటీ పీకు, విషయం వెరీ వీకు, కానీ వీళ్ళ పత్రికలో బ్యానర్ ఐటమ్స్ మాత్రం టాపు.